ప్రాఫిట్ అనేది చిన్నది వచ్చినా సరే ఒక స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. అదే లాస్ వస్తే అది అంత పెద్దదైనా సరే హోల్డ్ చేస్తారు. దీని అర్థం ఏంటి తెలుసా? మీరు లాస్ అనే దాన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కంపల్సరీగా ప్రాఫిట్ రావాలని మీరు చూస్తున్నారు అనమాట. ఏదైతే ఈ మైండ్ సెట్ ఉందో ఇది ఏమవుతుంది తెలుసా? బిగ్గెస్ట్ లాసెస్కి దారితీస్తుంది. ఎప్పుడైతే మీరు లాస్ని చిన్నగా కట్ చేయలేదో అప్పుడు పెద్ద లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే లాస్ అవర్షన్ బయాస్ అంటారు. ఇప్పుడైతే మినిమం ప్రాఫిట్ అనుకుందాం, ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వస్తే మీరు ఆగలేకపోతారు. ఎందుకంటే తీసుకుందాం అనిపిస్తుంది, కంపల్సరీగా ప్రాఫిట్ బుక్ చేసేస్తారు. అంటే చాలా తక్కువలో ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసేస్తారు. అదే లాస్ అయితే 200 అయినా 2000 అయినా 3000 అయినా 10,000 అయినా ఏదైనా సరే మీరు హోల్డ్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు హోల్డ్ చేస్తున్నారు అంటే మీకు ఒక నమ్మకం ఉంది, ఒక హోప్ ఉందన్నమాట. వచ్చిన లాస్ ఏదైనా కంపల్సరీగా కవర్ అయిపోద్ది అని. ఓకే, లేదా బ్రేక్ ఈవెన్లో అవ్వాలి, అదర్వైజ్ ప్రాఫిట్ కూడా వస్తుందని మీరు ఒక మైండ్ సెట్తో జస్ట్ కూర్చున్నారనమాట ట్రేడింగ్ మీద. ఏదైతే ఈ హోప్ ఉందో, అంటే లాస్ అనేది రికవర్ అయిపోద్ది అని హోప్ మీద మనం వెయిట్ చేస్తుంటాం చూసారా, అదే మెయిన్ కారణం మన అకౌంట్ మొత్తం డిస్ట్రాయ్ అవ్వడానికి. కంప్లీట్ క్యాపిటల్ లాస్ అంటారు కదా, అది ఈ మైండ్ సెట్ వల్లే అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు పోర్ట్ఫోలియోలో కానీ ట్రేడింగ్లో కానీ లాసెస్ ఏవైతే రికవర్ అయిపోతాయని మీరు వెయిట్ చేస్తున్నారో, ఒక హోప్ మీద బతుకుతున్నారో, అంటే మీకు ఒక సిస్టమ్ తెలియదు అని అర్థం. మీరు అసలు సిస్టమ్ మీద వర్కే చేయట్లేదు. మీరు ట్రేడింగ్ చేసేది ట్రేడింగే కాదు, అదొక హోప్, అదొక గ్యాంబ్లింగ్ లేదా స్పెక్యులేషన్, ఈ కేటగిరీలోకి వస్తుంది అనమాట. సో దీన్ని కంపల్సరీగా మనం అవాయిడ్ చేసే మైండ్ సెట్ అయితే కంపల్సరీగా డెవలప్ చేసుకోవాలి. ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ గేమ్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎవరైతే హోప్ మీద ఉంటారో, ఎవరైతే స్పెక్యులేషన్కి వస్తారో, ఎవరికైతే డిసిప్లిన్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి మనీ మొత్తం తీసుకొని ఎవరైతే డిసిప్లైన్డ్ అన్న ఒక సిస్టమ్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి మనీ ఇస్తుంది అనమాట. సో ఇదే మెయిన్ స్టాక్ మార్కెట్ సైకాలజీ. సైకాలజీ పరంగా అర్థం చేసుకోండి. తక్కువ ప్రాఫిట్ ఎక్కువ లాసు ఈక్వల్ టు ఏంటి అంటే మన క్యాపిటల్ డిస్ట్రాయ్. ఓకే, ఇది కంపల్సరీగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తారో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇది కంపల్సరీగా రన్ అవుతూ ఉండాలి. లాస్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్. లాస్ ఒక్కటి ఎప్పుడు మీరు ముందే డిసైడ్ చేసుకొని ఉండాలి కంపల్సరీగా. ఈ ఏరియా ఏదో ఒక లెవెల్ మీద ఉంటుంది కదా, మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ లెవెల్ కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఈవెన్ పోర్ట్ఫోలియో మీరు ఏదైతే అనుకుంటారో నేను 5 years 10 yearsకి ఇన్వెస్ట్ చేశాను అనుకుంటారో దానిలో కూడా కంపల్సరీగా స్టాప్ లాస్ ఉండాల్సిందే, లేకపోతే ట్రాప్ అవుతాం అనమాట. లాస్ అవర్షన్ అనేది మెయిన్ ఆస్పెక్ట్. మన క్యాపిటల్ డిస్ట్రాయ్ అవ్వడానికి స్టాక్ మార్కెట్లో మెయిన్ బయాస్ ఏదైతే మన మైండ్లో పనిచేస్తుందో, మెయిన్ ఏదైతే మనం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాం అది ఏంటంటే లాస్ అవర్షన్. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ మీదకి వెళ్దాం. జస్ట్ అది ఏం జరుగుతుందో, వేవ్ ఎలా టర్న్ అయిందో మొత్తం అంతా అనాలిసిస్ చూద్దాం. ఓకే, నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఏరియా జస్ట్ సేమ్ అలాగే ఉంది. కింద నుంచి ఈ రోజు ఓపెనింగ్ అయితే ఇంకా మార్కెట్ అయితే క్లోజ్ అవ్వట్లేదు, ముందే చేస్తున్నాను నేను 1 hourలో తీసుకెళ్తున్నాను. ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అయింది కానీ మళ్ళీ పైకి వచ్చింది అనమాట. సో ఈ ఏరియా అంటే చాలా ఇదిగా మెయిన్ గ్యాప్ అప్ కదా ఈ ఏరియా. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది చాలా. సో ఏంటి అంటే ఈ వేవ్ ఇక్కడ నుంచి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మొన్న అనాలిసిస్ చేసి చూసాం కదా ఈ ఏరియా. ఇది 1 2 3. ఓకే, ఏదర్ ఇది 3 వేవ్లో కరెక్షన్ అయిపోవాలి, లేకపోతే ఇది 4th అనమాట. ఒకవేళ ఎప్పుడైతే దీన్ని 4th అనుకుంటాం అప్పుడు 5th వేవ్ కిందకి వస్తుంది. ఓకే, ఇదంతా పైకి వెళ్ళినా సరే. ఓకే, ఆల్రెడీ వెళ్ళాల్సిన తెలిపింది, చూద్దాం ఇక్కడే కన్సల్టేషన్ చేసి కింద వస్తుందా లేకపోతే పైకి వెళ్తుందో చూద్దాం. ఇందులో మీరు కంప్లీట్గా బుల్లిష్ అవ్వడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఓకేనా, ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయితే అవ్వదు. ఏదర్ కన్సల్టేషన్ అవ్వాలి లేకపోతే కిందకి రావాలి, రెండిట్లో జరుగుతుందా లేదా మనం చూద్దాం. ఓకేనా, ఎప్పుడైతే ప్రైస్ మారిందో వెంటనే మనం మారిపోతాం. ఓకే, ఎప్పుడైతే ప్రైస్ చెప్పిందో ఇది నేను బేర్ కాదు నేను బుల్లు అని చెప్తుంది, వెంటనే మన ఏదైతే వ్యూ ఉందో అది మారిపోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు దాకా ఈ చార్ట్ ఇక్కడి నుంచి ఏం చెప్తుంది అంటే నేను బేరు అని చెప్తుంది. ఓకే, మనం అదే నమ్మాలి, చార్ట్ ఏం చెప్తే అదే. బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటి సేమ్, కాకపోతే దీని కొంచెం వేరేగా ఉందన్నమాట వేవ్. సో మనం ఇక్కడ లైన్ పెట్టేసి ఉంచాం కదా, ఇక్కడ దాకా వచ్చింది. సో ఏంటంటే ఇంకా ఒక ఫాల్ అయితే మిగిలి ఉంది దీనికి. బ్యాంక్ నిఫ్టీలో ఏంటి ఒక ఫాల్ మిగిలి ఉందన్నమాట. లెట్ us see ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి ఒకసారి సిల్వర్ చూద్దాం. మనం లాస్ట్ వీక్లో చూడలేదు మనం. సిల్వర్ ఏం చేస్తుందో చూద్దాం. సిల్వర్ కూడా సైడ్ వేస్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకేనా, ఇదిగో ఈ ఏరియాను 1 డేలో చూస్తాం. సేమ్ నేను ఏం చెప్పాను మీకు, ఈ ఏరియా టచ్ చేయాలి, ఇదంతా అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నాం కదా, జనవరి లాస్ట్, ఫిబ్రవరి నుంచి ఇంకా మనకి ఫెబ్ మార్చ్ ఏప్రిల్ ఇంకో 3 months అనుకుందాం. ఓకే, ఒకసారి కన్సల్టేషన్. ఇది బుల్ ఎప్పుడు అవుతుంది అంటే మనం మీకు చెప్పాను కదా ఈ ఏరియా పైకి అనమాట.
మీరు ఏదో ట్రేడ్ చేస్తే ఇలాంటి స్వింగ్ వస్తుంది దాని తర్వాత బై సెల్ చేస్తానని అనుకోవచ్చు కానీ సో ఒరిజినల్ ట్రెండ్ ఏదైతే కన్ఫర్మ్ అవుతుందో ఈ ఏరియా పైన కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా, ఇది సిల్వర్ అనాలిసిస్. నెక్స్ట్ బిట్ కాయిన్. యూఎస్డి ఓకే 1D సేమ్ 3 నెలల నుంచి మాట్లాడుతున్నాం మనం. ఇదే ఏరియా, ఇదే కన్సోలిడేషన్ అంటారు, ఇదే సైడ్ వేస్ మార్కెట్ అంటారు. ఓకేనా, కాంప్లెక్స్ కరెక్షన్ అని కూడా అంటారు దీన్ని. సో మెయిన్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ టైప్ ఆఫ్ కరెక్షన్ నిఫ్టీలో అనమాట. వస్తుందో రాదో చూద్దాం, కానీ చార్ట్ బట్టి అలా కనబడుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే ట్రెండ్ రివర్స్ అయిపోద్ది అనేది కొంచెం నమ్మబుద్ధి అయితే కావట్లేదు. సో ఏంటంటే కన్సోలిడేషన్ చేయాలి, చూద్దాం ఏం చేస్తుందో. మీరు ఏ ట్రేడ్ చేసినా సరే ఇంట్రాడే అనమాట. ఓకే, నిఫ్టీలో ఒక లెవెల్ చెప్తాను చూడండి. ఓకేనా, నిఫ్టీ వచ్చింది కదా 1D టైం ఫ్రేమ్లో ఈ ఏరియా చూసారా, ఈ టిప్ ఏదైతే ఉందో ఈ హైట్ ఈ క్యాండిల్. ఓకేనా, ఇది ఇంకా కట్ చేయలేదు. ఎంత వస్తుంది మనకి ఇది ఏరియా కరెక్ట్గా చూస్తే మనకి 23,472 ఈ ఏరియా 23,050 ఏదో అనుకున్నాం. ఎప్పుడైతే దీని కిందకి వచ్చిందో కింద వేవ్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట. అది అవుతుందో లేదో మనం చూద్దాం. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే.